V3 న్యూస్ వాళ్ళకి అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు కొమ్ము ఉమాదేవి యాదవ్. చెప్పండి మేడం, నూతనంగా మరి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మహిళా కమిటీ చైర్మన్లో మెంబర్గా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? మరి ఇంకా ప్రమాణ స్వీకారం కూడా జరగలేదు. అంటే తెలంగాణ గవర్నమెంట్లో ఫస్ట్ టైం ఏర్పడ్డది ఇది మహిళా కమిషన్. దాంట్లో మెంబర్గా నాకు అవకాశం కల్పించినందుకు నేను మన రాష్ట్ర ప్రభుత్వానికి మా సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు అనంటే ఉద్యమము నుంచి 2004 నుంచి మేము పార్టీలో కొనసాగుతున్నాము. ఇన్ని సంవత్సరాలకైనా మమ్మల్ని గుర్తించి, మా సేవను గుర్తించి, మేము చేసే కార్యక్రమాలను గుర్తించి, కార్యకర్తల్ని గుర్తించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. కేటీఆర్ అన్నగారు ఫోన్ చేసినప్పుడు నాకు చాలా చాలా సంతోషం వేసింది. వినోద్ రావన్నకి, కేటీఆర్ అన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాకు ఈ స్థానం కల్పించిన, ఈ అవకాశం రావడానికి ప్రోత్సహించిన మా ఎమ్మెల్యే గారు మైనంపల్లి హనుమంతరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము అనుకున్నాము ఎన్నో కాలం నుంచి ఉన్నప్పటికీ కూడా మాకంటూ ఒక పదవి వస్తుందా, అది ఎప్పటికి వరిస్తుంది, మా సీఎం గారికి మేము గుర్తున్నామా లేదా? ఎందుకంటే ఉద్యమం టైంలో మేము అందరం కలిసి పనిచేసాము. రామన్నతో పాటు రాస్తా రోకో, రైల్ రోకోలో 2 రోజుల పాటు మౌలాలిలో చలిలో కూడా వాళ్ళతో పాటు ఉన్నాం చిన్నపిల్లల్ని పట్టుకొని. మేము ఇప్పటి వరకు స్టిల్ నౌ తెలంగాణ పార్టీలో కొనసాగుతున్నాము, అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. మహిళల మీద జరుగుతున్నటువంటి ఎలాంటి సంఘటనలైనా సరే వాటిని ఖండిస్తున్నాము. మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలని అరికట్టడానికి నానా రకాలుగా వాటిని శిక్షలు అమలు పరచడానికి షీ టీం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా వాళ్ళ కోసం చర్యలు తీసుకుంటున్నారు. అన్నిటికంటే ముందుగా ధన్యవాదాలు మన సీఎం గారికి తెలియజేసుకోవాలి. మన గవర్నమెంట్లో ఇప్పుడు మహిళా కమిషన్ ఏర్పాటు చేసి ఇంకా కఠినమైన చర్యలను అమలు పరిచేలాగా చూస్తామని చెప్పి, అలాగే మాకు బాధ్యతను పెంచి మహిళల కోసం మేము ఎలా అయితే ఇప్పుడు ప్రభుత్వం తరఫున చేస్తున్నామో గవర్నమెంట్ తరఫున కూడా చేయాలని మాకు ఈ బాధ్యత మా నెత్తిలో పెట్టారు. తప్పకుండా దీన్ని శిరస వహిస్తాము. మేము మా వంతు కృషిగా ఇక ముందు మన రాష్ట్రంలో మహిళల మీద ఇలాంటి సంఘటన అక్కడ జరిగింది, అలాంటి సంఘటన ఇక్కడ జరిగింది అనేది రాకుండా మన గవర్నమెంట్ తీసుకునేటువంటి చర్యలను మేము కఠినంగా అమలు పరుస్తూ అన్ని జిల్లాల్లో అమ్మాయిలకి అవగాహన, అంటే ఇలాంటి సంఘటనలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది అవగాహన పరుస్తూ ఇక ముందు అబ్బాయిలకు కూడా చిన్న వయసు నుంచే ఆడపిల్లల పట్ల ప్రేమ అభిమానంగా ఎలా పెరగాలి అనేది సందేశాన్ని అందరికీ వెళ్ళేలాగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మన మహిళల్ని, మన ఆడబిడ్డల్ని కాపాడుకోవడంలో మన గవర్నమెంట్ చేస్తున్నటువంటి కృషికి మేము కూడా మా వంతు కృషిని అందిస్తూ ఇలాంటి సంఘటనలు ఇంకా ముందు జరగకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ది కాబట్టి ఆ బాధ్యతను మేము కూడా స్వీకరిస్తూ మేము పనిచేస్తామని హార్ట్ఫుల్గా ఈ పదవి మాకు ఇచ్చినందుకు మా సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొక్కసారి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్స్ టు యూ V3 ఛానల్ వారికి ధన్యవాదాలు. అయితే తెలంగాణ ప్రజలందరికీ నూతన శుభాకాంక్షలు. అంటే లాస్ట్ ఇయర్ 20 సంవత్సరాలు కొంచెం బ్యాడ్గా నడిచింది, కానీ ఈ సంవత్సరం అందరికీ సంతోషాలతో ఆనందాలతో నడుస్తుందని ఆశిస్తూ అందరికీ మరోసారి శుభాకాంక్షలు చెప్తాను. అంటే మాకు ఒక బాధ్యత వచ్చింది. ఎందుకంటే గతంలో కూడా ఉమాదేవి అంటే పేదల పక్షాన, మహిళల పక్షాన పనిచేసిన అనుభవం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొనే మాకు మన సీఎం గారు కానీ, కేటీఆర్, మన బోయినపల్లి వినోద్ కుమారు, మా లోకల్ ఎమ్మెల్యే హనుమంతరావు గారు, కవిత వీళ్ళంతా ఈమెను గుర్తించి ఈమెకు దగ్గ పదవని దాన్ని సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. అది కూడా మాకు సంతోషము. ఎందుకంటే పేదల పక్షాన పనిచేయడం అంటే మాకు ఒక ఆనందం. సంవత్సరాలుగా కూడా ప్రభుత్వ పథకాల మీద అన్ని అవగాహన కల్పిస్తూ ముందుకెళ్ళారు. అంటే చైర్మన్ అవుతారేమో అనుకోరు బయట అందరూ. ఈ మెంబర్ రావడం పైన మీ యొక్క హర్షం ఎలా? అంటే గతంలో కూడా అంటే మన బంగారు తెలంగాణ అంటే ఫస్ట్ తెలంగాణ సాధించడంలో అందరు సకల జనులు ఏకం చేసి కేసీఆర్ గారు చేసిన దాంట్లో అందులో కూడా మేము ఉడతలాగా పనిచేసినాము. ఆ తర్వాత మనకు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత
బంగారు తెలంగాణ చేస్తుండు కాబట్టి కేసీఆర్ ఏమేమి చేస్తుండో ప్రజలకు తెలియాలి అనే విధంగా మేము సంక్షేమ పథకాల మీద ఇట్లా క్యాలెండర్ కానీ ఫొటోస్ కానీ చేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం ఇంతవరకు తెలంగాణలో కొంచెం వెనుకబడి ఉన్నాం కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో కాబట్టి దీన్ని అందరూ కృషి చేసిన దాంట్లో అది మాదొక్కటి ఇది. అయితే దాంతోపాటు ఇది కూడా మేము గతంలో చేసిన మన ఉద్యమాలు ఎట్లనో ఇప్పుడు కూడా ఉమాదేవికి గతంలో ఉద్యమాలతో పాటు ఇది వచ్చిందని ఆనందిస్తున్నా. అంటే ఇక తెలంగాణ అంటే బంగారు తెలంగాణ నిర్మాణం అయిపోయినట్టే కాబట్టి ఇప్పుడు బాగా ఆడవాళ్ళపైన కానీ సీనియర్ సిటిజన్కు ఆమె సేవ చేస్తుంది కాబట్టి మాకు మంచి జాబ్ వచ్చిందని ఆనందిస్తున్నాం. గతంలో మరి మీ ప్రభుత్వ పథకాలు చేసేవారు మేడం మెంబర్షిప్ అవడం వల్ల అంటే మీ యొక్క ప్రోగ్రామ్ మీరు కంటిన్యూ చేస్తారా? తప్పనిసరి అది నిరంతరాయంగా కొనసాగుతూనే అది అంటే ఈ ఉమాదేవికి అంటే ఆమెకు అంటే ప్రభుత్వ పరంగా పనిచేస్తుంది, నేను పార్టీ పరంగా పనిచేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకా అంటే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే మాకు బాధ్యత ఉంది కాబట్టి మేము తప్పనిసరి అది కొనసాగుతూనే ఉంటుంది నిరంతరం. అయితే ఇప్పటివరకు కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమకారులందరూ కూడా కొంతమందికి గుర్తింపు రాకపోవడం ఇబ్బందిగా ఉన్నారు. అంటే మీకు వచ్చిన కనుక అలాంటి వారికి మీరు అట్లా అంటే అందరికీ వస్తుందండి. ఇప్పుడు మేము కూడా 6 సంవత్సరాలు వెయిట్ చేసినాము. అంటే మాది అనుభవం ఇప్పుడు కాదు, 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాము. అయితే మనకేందంటే ఎవరు కూడా ఫస్ట్ ఒక ఆకాంక్ష ఏముంటే తెలంగాణ ఏర్పడాలి అనేది ఉండే. ఆ తర్వాత మన గవర్నమెంట్ ప్రజలు మనకి ఇచ్చినందుకు అప్పుడు అంటే మనం పెట్టిన చెట్టు పాయలు కాసినట్టు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డాయి కాబట్టి పదవులు ఆశిస్తారు. పదవులు ఆశించేటోళ్ళు వేలాది మంది ఉన్నారు. అక్కడ పదవులు తక్కువ ఉంటాయి. ఇక కేసీఆర్ గారు ఒక్కొక్కరిని ఏ స్థాయిలో గుర్తించాలో గుర్తిస్తారు. ఎవరు నారాజు కావద్దు, ప్రతి ఒక్కరికి పదవులు వస్తాయి పని చేసిన వాళ్ళు. మీద మరి బడుగు బలిగిన వర్గాలందరూ కూడా మిమ్మల్ని గుర్తించుకొని మీ దగ్గరకు వచ్చి కొన్ని సలహాలు కూడా వస్తుంటారు. వాళ్ళకి టైం ఎలా కేటాయిస్తారు? అంటే ఎంత అంటే మీరు అనుకుంటారు ఫ్రీ ఉన్న వాళ్ళు పని చేస్తారు, విజయం ఉన్న వాళ్ళు చేయరు అనుకుంటారు. కానీ 10 పనులు ఉన్న వాళ్ళు 11వ పని కూడా సిద్ధపడతారు. ఏం పని చేయనోడు ఇంట్లోనే పడుకుంటారు. అదేవిధంగా మేము కూడా మాకు ఎంత బిజీ ఉన్నా అంటే మనకు ఉన్నాయి 24 అవర్స్. ఇంతకుముందు 8 గంటలు పడుకున్నాం, ఇప్పుడు 6 గంటలు పడుకుంటాం కావచ్చు, కానీ పని మాత్రం చేస్తాం 24 అవర్స్. ఉమాదేవి 2 గంటలకు ఎవరైనా ఫోన్ చేసినా కానీ లేచి ఫోన్ చేసి మాట్లాడుతుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా చేస్తుంది. ఎంత బిజీ ఉన్నా ఫోన్లు అటెండ్ చేస్తుంది, మెసేజ్లు. నేనే అంటూ నాకు కొంచెం బిజీ అని చెప్పంటే అట్లా చెప్తే మనకి ఇగో వచ్చింది అనుకుంటారు పదవి. మనం ఎప్పుడు కూడా ప్రజలలో ఉండాలి కాబట్టి మనం అప్పుడు ఎట్లున్నాం ఇప్పుడు అట్లే ఉంటాం. ఎవరి బాధలైనా కన్నీరు దూర్చడం ముందే ఉంటాం. కడుపు నిండి అన్నం పెట్టకుండా కన్నీరు దూర్చడానికి ఇద్దరం ముందే ఉంటాం. అంటే మేమిద్దరం సేవాభావం కలిగి ఉన్నాం కాబట్టి తప్పనిసరి ఆ సేవలో మాత్రం ఇక్కడ తేడా రాదు. మీరు కావాలంటే ఒకసారి పరీక్ష చేయండి, 2 గంటలు చేసి ఫోన్ చేయండి. మా సేవా కార్యక్రమం అనేది నా డ్యూటీ పట్ల నిబద్ధతతో నేను కార్యం చేస్తూనే సేవా కార్యక్రమాల్లో కూడా నా వంతు కృషిగా ఎవరైతే మా నుండి సహాయాన్ని పొందాలని అనుకుంటారో నేను చేయగలిగినంత వరకు 100% హెల్ప్ చేస్తూనే ఉంటాను. నిరంతరాయంగా మా జీవితాంతం వరకు ఇది కొనసాగుతుంది. అదేవిధంగా ఈ పదవి నాకు రావడానికి ప్రత్యక్షంగా అండ్ పరోక్షంగా సహకరించిన వాళ్ళందరికీ నా తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీదట మరి ఇప్పటిదాకా ఇద్దరు నడిచారు, ఇప్పుడు మెంబర్గా మీరు మాత్రం కొనసాగుతారు. మరి ప్రేమ్ సాగర్ వారి యొక్క అందులో ఏమైనా పాత్ర ఉంటుందా? అంటే డ్యూటీ బై డ్యూటీ. ఇప్పుడు నేను ఇది డ్యూటీ అనుకుంటున్నాను. ఇన్ని రోజులు చేసింది సేవ. నా డ్యూటీ పట్ల నేను ఇందాకే చెప్పాను నిబద్ధతతో కొనసాగుతాను అని చెప్పేసి. నా డ్యూటీకి నేను ఎంతవరకు టైం కేటాయించాలో కేటాయిస్తాను. నా డ్యూటీని నాకు రిమార్క్ రాకుండా నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత అప్పగించిన మా గవర్నమెంట్కి, అలాగే మా సీఎం గారికి, మా అన్న రామన్నకి, మా వినోద్ అన్నకి, మా అన్న మైనంపల్లి హనుమంత్ అన్నకి, మా అక్క కవితక్కకి నా వల్ల ఎలాంటి రిమార్కు రాకుండా నా వంతు పనిని నేను చేస్తూ నా డ్యూటీ టైం అయిపోయాక సేవా కార్యక్రమాలు కొనసాగించడానికి నేను వెనుకడుగు వేయను. ఎందుకనంటే మా ఆయన అన్నారు 10 పనులు మాకు ఉన్నప్పటికీ ఇంకొకటి 11ది కూడా చేయడానికి మేము సిద్ధం అని చెప్పేసి. నిరంతరాయంగా మాకు నిద్ర కావాలి, మేము అలసిపోయాము, మాకు ఫుడ్ కావాలి అనేది ఉండదు. పనులు ఉంటే మాకు ఇంకా ఉత్సాహంగా పనులే మాకు ఆకలి తీరుస్తాయి. కాబట్టి మాకు పనులుంటే ఆకలి అనేది వేయదు, నిద్ర అనేది రాదు. మా సహాయాన్ని కోరిన ప్రతి ఒక్కరికి మా నుండి అందేంతవరకు మేము చేయగలిగినంతవరకు 100% సహాయం చేస్తాము. అది ఎవరైనా సరే నా అనే భేదం లేదు.
చిన్న పెద్ద తేడా లేదు. కార్యకర్తల పబ్లిక్ అనే తేడా భావం కూడా మాకు ఉండదు. ఎవరైనా సరే ఎనీ టైం ఇప్పుడు ఇంతకుముందు ఎలాగైతే ఫోన్ చేశారో అలాగే ఫోన్ చేయండి, అలాగే మా సేవల్ని మీరు పొందండి. మేము నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉంటాం. మారుమూల ప్రాంతంలో ఇప్పటికి కూడా కట్నం వేధింపులు అయితేనేమి, శిశు మరణాలు, రుణ హత్యలు చాలా జరుగుతున్నాయి. సో తెలంగాణ ఏర్పడినా కూడా అక్కడ చెదురుమట్టు సంఘటనలు జరుగుతున్నాయి. ఇవన్నీ మార్పులు చేయడానికి మీరు వీరి అంటే రాష్ట్రం మొత్తం పర్యటించవలసిన తప్పకుండా మా వంతు మేము వెళ్తూనే ఉంటాము. ప్రతి ఒక్కరికి అంటే మారుమూల ప్రాంతంలో అవగాహన రాహిత్యంతో కొన్ని జరుగుతున్నాయి. ఇంకా అంటే మేము వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని బట్టి ఇంకా మార్పులు ఎలా తీసుకురావాలి, ఎలాంటి శిక్షలు అమలు వేస్తే బాగుంటుంది, ఇలాంటివి జరగకుండా, ఈ సంఘటనలు జరగకుండా ఇలాంటి చెయ్యాలి అనే ఆలోచన వాళ్ళకు రాకుండా ఉండాలి అని అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి మనతో పాటు ఆడపిల్లలు ఉన్నారు, మన అమ్మ అక్క చెల్లి ఎలాగో మిగిలిన పిల్లలు కూడా అలాగే అనే ఒక భావనని వాళ్ళలో పొందుపరచాలి, పిల్లలకి అవగాహన కల్పించాలి. ఆ విషయంలో మేము ప్రతి చోట ముందే ఉంటాము. ఆ విషయంలో ఎలా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలో ముందు మేము ఆలోచిస్తాము. కొత్త కార్యక్రమాలతో ముందుకు వెళ్తాము. ఇలాంటి సంఘటనలు ముందు జరగకుండా చూసే బాధ్యత మాకు గవర్నమెంట్ ఇచ్చింది. దాన్ని సద్వినియోగం చేస్తాం.